బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే పీస్, సమాధానము, శాంతి. దేవుడు తన బిడ్డలందరికీ ఒక బహుమానంగా, ఒక ఆశీర్వాదంగా అనుగ్రహించాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటించడం ద్వారా ప్రకటిస్తున్న వ్యక్తులు సమాధాన సువార్తను ప్రకటిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వ్యక్తులు కూడా దేవుని సమాధానాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో పొందుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో సమాధానం లేదేమో. మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ల్యాక్ ఆఫ్ పీస్. నీ మనసు ఒక స్టేబుల్ మైండ్గా లేదేమో. నీ మనసు గాలి చేత కొట్టబడుతున్నట్లుగా, సముద్రపు అలల వలె రేగబడుతున్నట్ల పరిస్థితుల్లో ఒకవేళ ఉందేమో. మేబీ యు ఆర్ ట్రబుల్డ్. బహుశా నువ్వు కురుంగిపోయిన స్థితిలో ఉండున్నావు. బహుశా నువ్వు నిరాశలో ఉన్నావేమో. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆయన సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ ఉదయకాల సమయంలో నీ నోరు తెరిచి, ప్రభువా సమాధాన సువార్తతో నన్ను నింపు, సమాధాన సువార్తను సిద్ధపరిచి, సమాధాన సువార్తను ఇతరులకు అందించే సంసిద్ధతతో నన్ను నింపు ప్రభా అని నీవు అడగగలిగితే, నీ నోటిని తెరిస్తే దేవుడు నీ నోటిని బాగుగా నింపుతాడు. దేవుడు మన నోటిని బూతు మాటలతో నింపడు. దేవుడు మన నోటిని అసభ్యకరమైన మాటలతో నింపడు. దేవుడు మన నోటిని అబద్ధములతో నింపడు. దేవుడు మన నోటిని అన్యాయంతో కూడిన మాటలతో నింపడు, కానీ సమాధాన సువార్తతో నింపుతాడు. నీవు మాట్లాడుట ద్వారా కుటుంబాలు కట్టబడాలి. నీవు మాట్లాడుట ద్వారా నిరాశలో ఉన్నవారు లేవనెత్తబడాలి. నీవు మాట్లాడుట ద్వారా నిరీక్షణ లేని వారు దేవుని అందలి నిరీక్షణతో నింపబడాలి. నీవు మాట్లాడుట ద్వారా అనేక హృదయాలు ఆదరించబడాలి. ఉదయకాల సమయంలో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ నోటిని బాగుగా తెరువు, నేను దానిని నింపుతాను. అనుకుంటూ ఉండొచ్చు, నేను నా నోటిని నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు fill my mouth with wrong things. తప్పుడు వాటితోనే నా నోటిని నింపుకుంటున్నాను తెలియకుండానే. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలాసార్లు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే, చిన్న చిన్న పిల్లలండి సినిమా డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరు నేర్పించారంటే స్పెషల్గా ఎవరు నేర్పించక్కర్లేదు. మేబీ వార్తలు చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారానో, లేకపోతే తల్లిదండ్రులు పెట్టుకొని చూస్తుంటే వాడు అటు వెళ్తూ ఇటు వెళ్తూ, అటు ఆడుతూ ఇటు ఆడుతూ ఆ డైలాగ్స్ ఏవైతే చూస్తూ ఉంటాడో అవన్నీ వాడి మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి.